హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పీట్లా వ్లాగ్స్. నా స్టైల్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడైతే మీ అందరికీ చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిర్చీస్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే మనం చికెన్లో యాడ్ చేసుకొని మన టేస్ట్‌కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలాగే సాల్ట్, ఒక లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ యాడ్ చేసుకున్నాక ఒక 300 గ్రామ్స్ వరకైతే మనం పెరుగునైతే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాకైతే ఇలా ఇలా పీసెస్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి కదా! వాటికి మసాలాలు అయితే బాగా పట్టుకోవడానికైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం అయిపోయాక ఒక 30 నిమిషాలైతే అలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా జీరా పౌడర్, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు ఇవన్నీ వేసుకొని ఒక 50% అయితే మనం స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీన్ని. దాన్ని అలా పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడైతే తొందరగా వేగుతాయి. ఇలా వేగడం అయిపోయాక అయితే మనం పక్కకి తీసుకోవాలి. అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. ఇందులో మనం మసాలా దినుసులు వేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మ్యాగ్నేట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని అలా క్యాప్ పెట్టేయాలి ఒక 30 నిమిషాల పాటు. దాన్ని అలా ఉడకడం అయిపోయాకైతే ఇలా క్యాప్ తీసి చూస్తే ఇలా కుక్ అవుతుంది. మరి కాసేపు అయితే ఉడకనివ్వాలి. మసాలాలు అనేటివి ముక్కలకి చాలా బాగా పట్టుకోవాలి. ఇటు పక్కకైతే రైస్ 50% అయితే ఉడికేసాయి. ఇలా నొక్కి చూడండి ఉడికాయో లేవో అని. ఆల్మోస్ట్ ఈ చికెన్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కకి తీసేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో మనం 50% కుక్ చేసుకున్న రైస్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. పైన వచ్చేంత వరకు మనం గార్లిక్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఎందుకు అంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అది మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. మనం కుక్ చేసుకున్న చికెన్ అయితే ఇలా వేసుకోవాలి పైన నుండి. రైస్ అలా వేసుకొని ఇలా చికెన్ని వేసుకొని మళ్ళీ దీనిపైన నుండి అయితే మళ్ళీ మనం రైస్ అనేటిది యాడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ అన్నీ యాడ్ చేసేసుకొని సేమ్ కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ టేస్ట్ కోసం కలర్ అయితే యాడ్ చేశాను. అలా క్యాప్ పెట్టేయాలి. మీరు మాత్రం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ. సేమ్ హోటల్ స్టైల్‌లోనే ఉంటుంది టేస్ట్.